అసలు ఆవిడ ఉండగా ఈవెంట్ ఎందుకు చేసుకున్నారండి మీరు? ఆవిడ చనిపోయిందని చేసుకున్నాం. చనిపోయిందని ఏంటి? ఆవిడ చనిపోయిందని కదా సర్టిఫికెట్స్ అవన్నీ ఆవిడకి ఇచ్చి చనిపోయింది అని అనుకున్నావా? ఏమైంది అసలు? ఆవిడ కొన్నాళ్ళు కనిపించలేదండి. కనిపించకుండా వెళ్ళిపోయింది ఆవిడ. చనిపోయిందని అనుకున్నాం. మా పిల్లలు లేకపోవడము కొద్దిగా డిస్కషన్ అయ్యేవాళ్ళం. రోజు కూడా అసలు నువ్వు చెప్పమ్మా, ఈయన ఇలాగే చెప్తాడు కదా, నువ్వు చెప్పు. గొడవలు వచ్చి మేడం ఏదో ఉన్న 5 ఏళ్లలో నీకు సినిమా చూపించాడు. అలా టార్చర్ పెట్టాడు. ఏంది పిల్లలు పుట్టట్లేదనా లేకపోతే పట్టట్లేదు, నీకు వదిలిపెట్టేస్తాను, నువ్వు పనికిరావు సంసారానికి, నీతోటి నాకు గడవదు అని చెప్పేసి ఇంట్లో నుంచి నువ్వు వెళ్ళిపోయావా, తన్ని తరిమేశాడా? తను తరిమేశాడు. అప్పుడు చూపెట్టిన టార్చర్ సరిపోలేదనా మళ్ళీ వచ్చా అతని జీవితంలోకి? మళ్ళీ ఎప్పటి నుంచి మాట్లాడుతున్నావు ఇతనితో నువ్వు? మళ్ళీ ఆయన్ని కూడా లేవడని చెప్పి మళ్ళీ ఇక్కడ ఉన్నారని ఆఫీస్ వాళ్ళు ఫోన్ చేస్తే వచ్చా. ఒక 5 ఏళ్ల నుంచి ఫోన్ లో రెగ్యులర్ గా మాట్లాడేది నువ్వేనా? ఆ, నిన్ను చూసుకుంటున్నాడా మరి? ఇంటి ఖర్చులు గానీ నీకు కావాల్సినవి గానీ? లేదు, లేదు. ఆ? కాదమ్మా, ఏ శకుంతల ఉన్నది ఉన్నట్టుగా క్లియర్ కట్ గా చెప్పు. వాళ్ళ పెళ్లి అయిందని తెలుసా నీకు? ఇప్పుడు తెలిసే వచ్చాను. ఇప్పుడు తెలుసు కాదు, ముందు తెలీదా? ముందు తెలియదు. మీరు చచ్చిపోయారని ప్రూఫ్స్ ఇచ్చారు, అబద్ధం. మీరు మధ్యన ఎవరు వచ్చి మీరు ఇచ్చారు? లేదు అమ్మ ఒక్క నిమిషం ఆగమ్మా. వాళ్ళకి పెళ్ళై 12 ఏళ్ళు అవుతుంది. మీ ఆయన నిన్ను తన్ని తరిమేశాడు. మరి మిగతా 6 ఏళ్ళు ఏం చేసావు నువ్వు? ఎక్కడికి వెళ్ళిపోయావు? 6 ఏళ్ల తర్వాత గుర్తొచ్చాడు మళ్ళీ మీ ఆయన నీకు? దాచుకొని వచ్చాను మళ్ళీ. ఎక్కడో తల దాచుకొని నా భర్త ఉన్నాడని కాదు శకుంతల, అవన్నీ కాదమ్మా. మళ్ళీ ఎలా కలుసుకున్నారు మీరిద్దరు అది చెప్పండి. వచ్చాను. ఆయన ఉన్న కాడికి నేనే వచ్చా. ఆయన ఉన్న కాడికి నువ్వు వచ్చావా? నేనే వచ్చి ఏది అతను పని చేసుకున్న కాడక, అతను ఉండే ఇంటి కాడక? కాడికి ఇంటికాడి దగ్గరికి వచ్చావా? అక్కడ కలిసావు ఇతను. అప్పుడు ఈవిడ ఎక్కడ ఉంది? ఆవిడ అప్పుడు లేదు. అప్పుడు లేనప్పుడు వచ్చావు. అతను ఫోన్ చేసి రమ్మన్నాడా? అంటే నీ నంబర్ అతని దగ్గర ఉందనేగా? అన్ని అబద్ధాలు ఆమె చెప్పిన. అమ్మ ఉండమ్మా ఏంది మధ్యలో అబద్ధాలు? నీ అదే పాట ఉద్దేశం ఏంటి? ఆవిడ అసలు ఫస్ట్ వైఫే కాదండి, వేరే క్యారెక్టర్ అంటున్నావు. ఎందుకు కాదమ్మా, మీ ఇద్దరికి అమ్మ ఆవిడ ఫస్ట్ వైఫో కాదో కనుక్కోవటానికి 2 సెకండ్లు అమ్మా. ఉండమ్మా, అది కాదు ఇక్కడ వ్యవహారం. అసలు ఎన్ని మీరిద్దరు- రోజుల నుంచి మీ ఇద్దరికి సంబంధం ఉంది, మీరు ఎందుకు మధ్యలోకి వచ్చావు? మా ఇద్దరికి మధ్యలో మీరు ఉన్నప్పుడు రాలేదు కదా, మీరు లేరనుకొని చచ్చిపోయారనుకొని చెప్పి ప్రూఫ్ చూపిస్తే ఎవరో గ్రూపులో పుట్టిస్తే నువ్వు నిజం అనుకున్నావా? ఇదే కదా, డెత్ సర్టిఫికేట్ ఇస్తే ఎవరైనా చచ్చిపోయింది అనుకుంటారు. మాకేం తెలుసు? నేను చచ్చిపోయాను అనుకో నాకు పెళ్లి మరి నువ్వు ఎక్కడ ఉన్నావు? అప్పుడు నువ్వు రావాలి కదా, ఉంది దాను. రావాలంటే ఆయన రానివ్వడేమని భయపడి ఎలా భయపడి? మరి ఇప్పుడు భయం లేదా? అప్పుడు భయం మీకు ఉంది, ఇప్పుడు భయం లేదా? ఎవరి మొగుడు కడికి వాళ్ళు మరి మళ్ళీ అప్పుడు వస్తారు. రావాలా? నీ భర్త అయినప్పుడు అప్పుడు రావాలా? అప్పుడు ఎక్కడికి వెళ్ళావు? వాళ్ళమ్మా నేనెందుకు తెలుసుకుంటాను? నేను తెలుసుకోవాలి, నువ్వు తెలుసుకోవాలి. అప్పుడు ఎక్కడికి వెళ్ళావు నువ్వు? అప్పుడు నీకు ఉండాలి. ఇప్పుడు ఉండే మైండ్స్ అప్పుడు ఉండాలా? అరే నాకు మ్యారేజ్ చేసుకుని నీకు అప్పుడు ఉండాలా? నేను పెళ్లి చేసుకోను, నేను బతికి ఉన్నాను, అప్పుడు నీకు ఉండాలా? ఇప్పుడు ఎందుకు వచ్చావు? అయితే ఏంటి నీ ఉద్దేశం? ఏంటంటే నువ్వు వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. నువ్వెవరో మాకు తెలియదు. జరగదమ్మా ఇది. ఉండమ్మా, నువ్వు 6 ఏళ్ళు వెళ్ళిపోయిందాని మళ్ళీ ఎందుకు వచ్చావమ్మా అసలు? నా మొగుడు కావాలని నేను వచ్చాను. 6 ఏళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు? కాదు అప్పుడు అమ్మ ఒకటి శకుంతల, అప్పుడు టార్చర్ పెట్టాడని వెళ్ళిపోయావు కదా, ఇప్పుడు టార్చర్ పెట్టడని వచ్చావా? ఎక్కడైనా వచ్చాను. ఎలా చెప్తావు? ఏమో మారాడు ఏమైనా వచ్చాను. మారాడు. ఇప్పుడు నిజంగా మారాడా? ఈ 5-6 సంవత్సరాలు బట్టి బాగా చూసుకుంటున్నాడా లేదా? చూసుకుంటాను. అక్కడ ఇవ్వట్లేదంట డబ్బులు, నీకు ఇస్తున్నాడా? నాకు ఇవ్వట్లేదు. నీకు ఇవ్వట్లేదా? మరి ఏం చూసుకొని వచ్చావు? మళ్ళీ భర్త కావాలి అని వచ్చావా? మరి రెండో పెళ్ళి అయ్యింది, పిల్లలు ఉన్నారని తెలుసా నీకు? పిల్లలు ఉన్నారని తెలియదు, భార్య ఉంది అని తెలిసింది. మరి ఆ అమ్మాయిని కలిసావా? అమ్మ నేను బతికే ఉన్నాను, నీకేం చెప్పి చేసుకున్నాడు పెళ్లి అని? ఎంతైనా మొదటి భార్య హక్కు మేడం. హక్కు గురించి తర్వాత మాట్లాడదాం తల్లి. అదే నీ హక్కు గురించే మాట్లాడుతున్నా. నీకు హక్కు ఉంది కదా, విడాకులు రాలేదు. ఈ అమ్మాయి ఒక పెళ్ళి అయిందని తెలుసు కదా, వెళ్ళి ఈ అమ్మాయిని అడగాలి, మీ ఆయన్ని అడగాలి కదా. నాకు విడాకులు అవ్వలేదు, నువ్వు కొట్టడం వల్ల నేను వెళ్ళాను, నేను ఎక్కడున్నానో వెతుక్కోలే, కనీసం విడాకులు కేసు ఫైల్ చేయలే. నువ్వు ఏదో రోజు మారి పిలుస్తావని నేను ఇప్పుడు దాకా వెయిట్ చేశా. తీరా చూస్తే నువ్వు ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు, ఎలా చేసుకుంటావని అడగాలి కదా. మీరిద్దరు సీక్రెట్ గా వేరే ఇల్లు తీసుకుని కాపురం ఎట్లా పెడతారు? మీరు ఇప్పుడు ఏం మేమేం చెప్పం. చంద్రం నీకేం చెప్పాడు అది చెప్పు. మీరిద్దరు నువ్వు అన్నాడు కదా, నేను ఇంటికి రమ్మని చెప్పి ఫోన్ చేశాడు ఒక రాత్రి అన్నావు కదా భార్య లేనప్పుడు. అప్పుడు నీకేమని చెప్పాడు? నిన్ను చూసుకుంటా అన్నాడా? నీ ఇంట్లోనే ఉండన్నాడా? జ్యోతికి విడాకులు ఇస్తా అన్నాడా? ఏమని చెప్పాడు? ఇచ్చేస్తున్నాను. విడాకులు ఇచ్చేస్తాను. మరి 5 సంవత్సరాలు బట్టి ఇవ్వలే కదా, అక్కడ ఇక్కడ 2. మరి నేను కదలలేమని. ఎన్నిసార్లు కలుసుకుంటారు? వారానికి ఎన్నిసార్లు కలుసుకుంటారు మీరిద్దరు? 4-5 సార్లు కలుసు. ఎక్కడ మీ ఇంటికి వస్తాడా? వాళ్ళ ఇంటికి వెళ్ళలేవు కదా, చంపేస్తుంది. ఇంటి రెంట్ అవన్నీ అతనే కడుతున్నాడా? నువ్వేమన్నా పని చేస్తావమ్మా? కూలి పని చేసుకో. నువ్వు పని చేసుకుంటావు, నీ ఖర్చుతో నువ్వు బతుకుతున్నావు, ఆయన రెంట్ ఒకటి కడుతున్నాడు.
ఇక్కడేమో తాగుతున్నాడు, పిల్లల్ని భార్యని పట్టించుకోవడం మానేశాడు. ఒక్కటే నాకు అర్థం కాదు ఏంటంటే అమ్మా, అప్పుడు టార్చర్ పెట్టి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఇంట్లోంచి పారిపోయావు నువ్వు, అర్థమైందా? అంటే ఏ స్థాయిలో నిన్ను టార్చర్ పెడితే ఆఖరికి ఏమనుకున్నాడు అంటే చచ్చిపోయింది అనుకుని చెప్పి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అంటే ఏంటంటే అతను ఏ లెవెల్లో టార్చర్ పెడితే కనుక ఒక భార్య ఇంట్లో పారిపోయి మళ్ళీ తిరిగి రాదు అనే ఎస్టిమేషన్ అతనికి ఉంది. మరి ఏ ధైర్యంతో కట్ చేస్తే ఒక 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ మీరిద్దరు కలుసుకున్నారు? మీరేమైతే న్యాయం చేస్తారో ఆమె ఎవరో నాకు తెలియదు, నాకు మీరేం న్యాయం చేస్తారో ఎవరు లేరు. నీ టెన్షన్ నీది, ఆగమ్మ, కాసేపు టైం పడుతుంది, వెంటనే ఎట్లా అవ్వదు. మాట్లాడుతున్నారు కదా డాక్టర్ గారు. ఇట్లా ఏంటంటే గబగబా ఏదో ప్రాబ్లం క్లియర్ అయిపోవడం అంటే ఇది సంవత్సరాల తరబడి నడుస్తున్నది కదమ్మా, కొంచెం టైం పడుతుంది, ఆగండి. ఇప్పుడు ఎన్ని రోజులు బట్టి కుతూహలంగా అడిగావు కదా, ఎవరిని? మీ ఆయన్ని అడగాలి కదా, మమ్మల్ని అడుగుతాయంటే ఇప్పటి నుంచి దాచిపెట్టాడు కదా, ఇప్పుడు లైవ్ లో కనిపిస్తుంది, అదిగో అప్పుడు అడుగు, అక్కడ మాట్లాడు. నువ్వు తప్పుకోవాలమ్మా, నువ్వు ఇంత కుదరదు. కాదు నేను నువ్వు వెళ్ళిపో. నువ్వెవరో నాకు ఎవరైనా తెలియదు. ఫస్ట్ ఎక్కడ భార్యకే నాకు ఉంటదమ్మా హక్కు. నువ్వు చెప్పావు కదా. నువ్వు పో అమ్మా, మీ ఇద్దరి ఎవరు మధ్యలో నాకు ఏ లేరని ఇప్పుడు సంబంధం ఎక్కడ ఫస్ట్ నుండి భార్య వచ్చిందని? ఉందని తెలిసి ఎక్కడ ఆయన నుండి చెప్తే నువ్వు వచ్చింది? నా నమ్మేస్తావా? పరిస్థితి ఏం కావాలో నాకు చెప్పాలి, అమ్మ, నా పరిస్థితి. ఇద్దరు మోసం చేసావు కదా. నా పరిస్థితి ఏమవ్వాలి? నాటకాలు ఆడుతానువా? ఆవిడ అప్పుడు లేదు లేనప్పుడు కాబట్టి ఇప్పుడు నేను ఎక్కడ పెళ్లి నుండి వచ్చింది? చేసుకున్నా. ఎక్కడ నుండి సార్ వచ్చింది? లేదని చచ్చిపోయిందన్నట్టు ఆవిడ చెప్పావయ్యా. చిన్న అప్పుడు ప్రూఫ్స్ చూపించా కదా. అది 3 సంవత్సరాలు అయింది, నాకు కనిపించలేదు. వాళ్ళ కన్నోరింటికి వెళ్ళిపోయి కనిపించలేదు మరి కాబట్టి అలా నువ్వు 3 కలిసావు. సంవత్సరాలు పెళ్లి నీకు కలిసావు, నేను చేసుకుని చెప్పాను చనిపోయిందేమో అనేసి నీకు డెత్ మగోడు సర్టిఫికేట్ ఎన్ని అబద్ధాలైనా ఆడొచ్చు. చూపించాను. నేను పెళ్లి చేసుకున్నాను. మగవాడు అబద్ధాలు తర్వాత ఆడతాడు. ఆవిడ కలిసి ఆమె వస్తే మరి నాకు చెప్పాలి కదా. చెప్పాను, చూసా కదా చెప్పాలి కదా, ఇప్పుడు. ఎలాగో చెప్పడానికి చచ్చిపోయిందని, చచ్చిపోయింది బతికింది. నేనేమవ్వాలమ్మా? చెప్పాలి కదా. నేను చెప్పడానికి నాటకాలు చూసావు ఆడుతావు, కదా ఇంటికాడ మరి. చూడకంట ఆమె నా ఆవిడని ఎవరు లేరని. మగోడు అంత అబద్ధాలు ఆడతాడమ్మా, అబద్ధాలు నమ్ముకొని వెళ్ళిపోస్తావా? మగాళ్ళు ఎన్ని అబద్ధాలు అన్నా ఆడొచ్చా? ఆడతారు. జీవితాలు నాశనం అయిపోయినాయి ఇక్కడ. కాదు, ఎన్ని అబద్ధాలైనా ఆడు. నేనేమవ్వాలి? ఎట్లా ఏం అబద్ధాలు పడిపోవాలా? ఆడతారు, ఎట్లా ఏం పడిపోవాలమ్మా? అబద్ధాలు ఆడతారు, నువ్వెవరో నాకు తెలియదు. లెక్క కాదు, నాకు మందు తెలియదు. పంపుతాడా? చెప్పు. తెలియదు. నువ్వేం తెలియదు. చేసావు? ఆ? నువ్వెవరో నా నాకు మీద తెలియదు. మోజు తీర్పు నీ మీద మోజు వెళ్ళిందా? చెప్పమ్మా. తప్పుడే వచ్చింది. కుదరదమ్మా, నువ్వే తప్పుకో. కుదరదు. అవసరం లేదు, నువ్వెవరో తెలియదు. కాదు, నువ్వు ఎంటర్ అవడానికి కాదు. నువ్వు వెళ్ళిపో అమ్మా. నువ్వు పో. నువ్వు పో అమ్మా. నువ్వు పో అమ్మా. ఏం చంద్రం, మీ ఇద్దరికి పిల్లలు లేకపోవడానికి కారణం ఏంటి? నీకు నీ సోకాల్డ్ మొదటి భార్యకి ఏమైంది? ఏమో ఇన్ని హాస్పిటల్ చూపించాం సార్, పిల్లలు కలగడం లేదని మందులు వాడాము, ఎప్పటికీ కలగలేదు. అదే ఒక పాయింట్ క్లారిటీగా చెప్పండి చంద్రం గారు. వీళ్ళిద్దరు కొట్టుకోవటం కాదు, వీళ్ళిద్దరు ఈ రోజు బలిపశువులు అయ్యారు మీ చేతిలో. అసలు ఏమనుకున్నారు మీరు? ఈవిడ్ని ఎందుకు చేసుకున్నారు? ఈవిడ్ని మళ్ళీ ఎందుకు రమ్మన్నారు? లేదంటే ఈవిడ మొదటి నుంచి పిక్చర్లోనే ఉంది, ఈవిడ్ని దాచిపెట్టారా? దాచిపెట్టడం ఏం లేదు సార్, ఆవిడ వీళ్ళగా పిల్లలు లేరని ఇంటికాడ ఆటోమేటిక్ గా గొడవ పెడుతున్నాడు. కాదు, ఈవిడతో పెళ్ళి అయ్యే టైం కూడా ఈవిడ ఉందా బ్యాక్గ్రౌండ్ లో? అది చెప్పండి. అప్పుడు లేదండి. అప్పుడు లేదు. ఎంతకాలం లేదు? ఈవిడతో పెళ్ళి అయిన తర్వాత మళ్ళీ ఎప్పుడు రీ ఎంట్రీ ఇచ్చింది ఈవిడ మీ జీవితంలోకి? ఒక 3 years అవుతుంది. ఎందుకు రీ ఎంట్రీ ఇచ్చింది? ఏమో మరి కాదండి, మీరు వెళ్ళారా ఆవిడ వచ్చిందా? ఎవరెవరు పని దగ్గర ఉంటే కలిసింది, పని దగ్గర కలిసింది. ఎందుకు మళ్ళీ కలుసుకోవాలనుకున్నారు? ఆవిడ గొడవ పడ్డారా? ఆవిడ వెళ్ళిపోయింది మిమ్మల్ని తట్టుకోలేక. మీరు ఆల్రెడీ పెళ్లి చేసుకుని ఈవిడతో పాటు 2 పిల్లలు కన్నారు. ఈవిడతో మళ్ళీ ముందుకెళ్ళాలన్నది ఆవిడ అడుక్కుందా, మీరే కోరుకున్నారా? మేము కోరుకోలేదండి. ఏమండి ఆవిడ మీరు ఇప్పుడు నన్ను వెళ్ళిపోస్తానండి అనుకుని అన్నారు. అలా అవ్వదు, నేను ఇంకో పెళ్లి చేసుకున్నాను, నాకు పిల్లలు ఉన్నారు, మరి అవ్వదు అనుకుని అంటే ఆస్తమానం ఏదో టైంలో ఫోన్ చేయడం ఇవి చేస్తాం. ఆవిడే మీకు కనెక్ట్ అవటం మొదలైంది అంతే. ఆవిడకి హక్కు ఉంది, ఆవిడ కనెక్ట్ అయింది. నువ్వు అప్పుడు ఈవిడ దగ్గరికి తీసుకొచ్చి ఆవిడని క్లారిటీ ఇవ్వాలి కదా. నీకు అబద్ధం చెప్పాను, ఫస్ట్ భార్య బతికే ఉంది, వచ్చింది, ఇప్పుడు కేసులు వేస్తానంటుంది, తన నేనే చూసుకోవాలి కదా అని. ఈ అమ్మాయిని ఒప్పించుకుంటే సరిపోయేది. 6 సంవత్సరాలు సీక్రెట్గా ఎందుకు కాపురంగా కంటిన్యూ చేస్తున్నావు? ఈ అమ్మాయి ఇంటి ఖర్చులు ఎందుకు పట్టించుకోవట్లే? నువ్వు 2 ఫ్యామిలీలు మెయింటైన్ చేద్దాం అనుకున్నప్పుడు అంత సంపాదించాలిగా. మళ్ళీ అందులో నీకు ఇన్స్టాల్మెంట్లో 200 ఎవ్రీడే నీ ఖర్చులకు కావాలా, నీ ఇంటర్నేషనల్ ఆరోగ్యానికి, నీ ఎనర్జీకి. అన్ని అబద్ధాలే చెప్తాడు మేడం, ఏమంటే నోరు అడగొచ్చు. ఇంకా క్లారిటీగానే అనిపిస్తుంది. ఆయన చీట్ చేశాడు, భార్య చచ్చిపోయింది అనేది అబద్ధం అండి. ఎందుకంటే హెరాస్మెంట్ చేయడం వల్ల అమ్మాయి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది, ఈయన తరివేయడం వల్ల వెళ్ళిపోవడం కూడా కదా. ఎక్కడో అక్కడ బతికింది కొన్ని రోజులు. ఈ రోజు కాకపోతే రేపైనా పెద్ద మనుషులు పంచాయతీలు ఇవి పెట్టి పిలుస్తారని అనుకుంటారు. అలా తెరమేయలేదు మేడం, ఇప్పుడు తెరమేయలేదు. ఆవిడ మాకు వెతకలేదు కదా నువ్వు అనుకొని వెళ్ళిపోయింది. సర్టిఫికేట్స్ ఎక్కడ వచ్చినాయి? కన్నరింటికి వెళ్ళిందని చెప్పేసి వెళ్ళి ఒక 2-3 సార్లు వెళ్ళా మేడం. నువ్వు చూపించింది డెత్ సర్టిఫికేట్ లేనా? ఈ అమ్మాయికి ఏం చూపించి పెళ్లి చేసుకున్నావు? ఏం సృష్టించారు? అది ఎంత పెద్ద క్రైమ్ అవు తెలుసా? ఏదైనా నిజంగా మీరు ఒరిజినల్ డాక్యుమెంట్లు ఏమైనా చూపించుంటే, ఏదో హాస్పిటల్ చూపించుంటాడు సార్, చచ్చిపోయింది, హెల్త్ బాగాలేదు, చచ్చిపోయింది అంటున్నాడు కదా. మేము వాళ్ళ కన్నరింటికి వెళ్ళాను సార్. వెళ్ళేసరికి ఆ అమ్మాయి ఇక్కడికి రాలేదన్నారు.
మరి నాకు 3 సంవత్సరాలు అయింది ఆ అమ్మాయి కనబడలేదు. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.